అంటే వీళ్ళలో కూడా గతంలో సాంబశివారెడ్డి మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్ ముందు సాంబశివారెడ్డి వద్దు మాకే అని వ్యతిరేకించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అట్లేం లేదు, పార్టీ కావాలి సాంబశివారెడ్డి వద్దు అన్న వాళ్ళు కూడా మీరు వినే ఉంటారు. నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. సింగనమల వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూన్సీగా ఉండాలి. వీలైతే నా కాన్స్టిట్యూన్సీ పక్క కాన్స్టిట్యూన్సీ కూడా సాయం చేయగలిగి ఉండాలి. ఎందుకంటే నాకేమిటి ఆలోచన. సార్, స్టేట్ రాజకీయాలకు వద్దాం. చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ఈ పాలన 1 సంవత్సరం అయిపోయింది మొన్నటితోటి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటింటికి మన మేనిఫెస్టోని ఒకటి తీసుకెళ్తున్నారు. ఈ 1 year పాలన మీద మీరు ఏమనుకుంటారు? ఇక్కడ భయం వేస్తుంది. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే నాలుక మందం అని తిట్టే కాలం, లేక నాలుక గ్యాప్ ఇచ్చి మందం అని చెప్పే కాలం, అసలు మీరు మాట్లాడితే ఒప్పుకోమని చెప్పే కాలం, ప్రజలు మాట్లాడితే వింటాం. వైసీపీ కార్యకర్తలు గలంటే సంగతి తెలుసు, ఊరికి మధ్యలో నార బట్ట ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఇండికేట్ సార్, ఎవరైనా ప్రభుత్వం పని చేస్తుంటే మేము ఈ పని చేసినామని ఇట్లా బుద్ధి చెప్తుంది. అది చెప్పలేకుందంటే ప్రభుత్వం పని చేస్తా లేదు, అర్థం అంతే. పని చేయలేదంటారు ప్రభుత్వం అంటే ఎక్కడ చేసింది పాపం. చంద్రబాబు గారు ఎన్ని మాటలు చెప్పారు ఎలక్షన్ల ముందర. అంటే 1 సంవత్సరం కాలమే కదా, ఇంకా హామీలన్నీ నెరవేర్చారు. బాండ్ పేపర్ చూపించేవారు నీకు, నేను బాండ్ వచ్చిన బాండ్, అది ఆ బాండ్ ఆయన డేట్ కూడా వేసారు, ఎప్పటి నుంచి అమలు చేస్తాము, 24 జూను అట్లా అని అమలు చేస్తారు, సంతకం పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చారు. సో తప్పించుకునేది లేదు. ఆయన మర్చి కళ్ళు పోసుకుంటే కనపడడం చేయగలిగింది ఏం లేదు. 6 Super 6 మొత్తం అయిపోయినాయి ఆయన ప్రకటించేశాడు. ఆఖరికి ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడు. హౌ విల్ సే. సో చంద్రబాబు గారు ఆయన అనుకున్న పరిపాలన చేస్తూ ఉన్నారు. నేనైతే నాకు పరిపాలన ఏం కనపడలేదు. అంటే ఏం కనిపిస్తుంది మీకు ఈ 1 yearలో? అంటే ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అని తిరుగుతూ ఉన్నారు, దాంతో గుండెపోటు తెప్పిస్తూ ఉన్నారు, దాన్ని ఏమంటారు బాత్రూంలో జారి పడుతూ ఉన్నారు, కొద్దిమందికి ఇంకా ఏమైతున్నాయి ఇట్లా. అంటే అదొక సమస్య. అట్లాగే అమరావతి 50-40 లక్ష ఎకరాలు చెప్పే పరిస్థితి. అది రాయలసీమని మొత్తం ఎండబెట్టి, రాయలసీమ జీవజాలం మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేసే ప్రయత్నం ఇంకొకటి. అట్లాగే పెద్ద కంపెనీలకి 99 పైసలకి 100 రూపాయలకి 1,00,000 లక్షకు భూములు, కోట్ల రూపాయల భూములు అమ్మేస్తున్నాం ఒకటి. మరి ఇవన్నీ అట్లాగే లేని దాన్ని ఊహించుకుంటూ విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, 5,000 ఎకరాలతో నేను అక్కడ కట్టేస్తాను అమరావతి అంటే అసలు ఏదో వాటి. అనంతపురంలో ఉన్న వెతుకుపోయారు, ఎయిమ్స్ లాంటివి, కర్నూలులో లా యూనివర్సిటీ ఎత్తిపోయారు, హైకోర్టు ఎత్తిపోయారు, సమానం చెప్పేవాళ్ళు. పరిపాలన అంటే ఇవన్నీ ఉంటాయి.